ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 2వ తేదీ గురువారం రోజున రాత్రికి మీ యొక్క జీవితంలో ఒక చీకటి అధ్యాయం అయితే రాబోతుందండి. సాయంత్రం సూర్యుడు అస్తమించి చీకటి పడుతున్నటువంటి వేళ సరిగ్గా గడియారంలో ముళ్ళు 7:45 తాకగానే మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవితం అంతా కూడా ఒక్కసారిగా స్తంభించిపోతుంది. మీరు ఎంతో భద్రంగా దాచుకున్నటువంటి ఒక రహస్యము, లేదంటే మీ కుటుంబంలో ఒక పవిత్రమైనటువంటి నమ్మకము ఒక క్షణంలో బూడిద కాబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క వార్త విన్నప్పుడు మీ యొక్క గుండె అంతా కూడాను ఆగిపోతుందా అన్నట్లుగా జల్లుమంటుంది. సమయంలో ఆ యొక్క చప్పుడు మీ యొక్క భవిష్యత్తును శపించే విధంగా ఒక పరిస్థితి అంతా కూడా మారిపోబోతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ యొక్క విషయాన్ని చాలా వివరంగా అయితే తెలియజేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి చివరి వరకు వినేటువంటి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తూనే వెంటాడుతూనే ఉంటుందండి. మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే శ్రీ దుర్గామాత వారి దివ్య ఆస్తులతో జ్యోతిష్యం చెప్పండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే 15 డేస్లోనే మీకు అయితే తెలియపరుస్తారండి. మన గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కులవన్నీ అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో కూడా మనకు గురుగారు ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. మీకున్నటువంటి సమస్యల చిక్కుల వలన అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశికరణం 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి ఇక వీరి గురించి చెప్పాలంటేనండి, వీరు ఎప్పుడూ కూడాను ప్రశాంతతను అయితే ప్రేమిస్తూ ఉంటారండి. మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి అనేసి కోరుకుంటూ ఉంటారన్నమాట. మీరు ఎవరైనా కానీ మాట అనేది ఇస్తే ప్రాణమైనా పోయినా సరే ఆ యొక్క మాట మీద అయితే నిలబెట్టుకుంటారనమాట. కానీ ఆ యొక్క నిలకడైనటువంటి స్వభావమే ఈరోజు మీకు శాపంగా మారబోతుంది. మీరు అందరినీ కూడా నమ్మడం వల్ల ఆ యొక్క నమ్మకమే ఈరోజు మిమ్మల్ని ఒక అగాధంలోకి నెట్టివేయబోతుంది. మీరు బయటకు ఎన్ని కష్టాలు పడినా ఇంట్లో వారు ఎంత సంతోషంగా ఉన్నా చాలు అనేసి త్యాగశీలి అనమాట. మీరు ఆ యొక్క త్యాగం చేసేటువంటి క్రమంలో మీ చుట్టూ ఉన్నటువంటి విష సర్పాలను కూడాను ఏ మాత్రము కూడా గమనించుకోలేకపోతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో ఒక తెలియనటువంటి భయం, ఏదో ఒకటి జరుగుతూ వస్తుంది, ఏదో తప్పు అనేది జరుగుతుంది అనేసి మీ యొక్క అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉందండి. కానీ దాన్ని అయితే మీరు కేవలం ఒక పని ఒత్తిడి అది అంతా కూడా పూర్తిగా అక్కడే కూడా కొట్టి పారేశారనమాట. మీరు ఎవరినైతే నమ్మేసి బాధ్యతను అప్పగించారో వారు మీ యొక్క వెనక ఏం చేస్తున్నారో మీరు అసలు ఊహించలేరనమాట. ఇప్పుడు ఆ యొక్క భయము అనేది నిజం కాబోతుందండి. అది కేవలం మీ యొక్క ఊహ మాత్రమే కాదండి, రాత్రి రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎదురు కాబోయేటువంటి వాస్తవంగా కూడాను మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది అని కూడా చెప్పుకోవాలి. మరి ఇప్పుడు అసలైనటువంటి అంశం ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు పూర్తి వివరంగా మీకైతే తెలియజేస్తామండి. అయితే రేపటి రోజున సరిగ్గా 7:48 తర్వాత ఈ యొక్క ఫోన్ కాల్ అనేది వస్తుంది. అవతల వ్యక్తి చెప్పేటువంటి మాటలు మీ యొక్క గుండెను అంతా కూడాను పోసేస్తాయి అన్నమాట. అతను చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఎన్నాళ్ళు ఎంత కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రతిష్ట మీ యొక్క కుటుంబంలో అత్యంత ఆప్తుడిగా భావించినటువంటి వ్యక్తి మిమ్మల్ని అంతగా దారుణంగా మోసం చేశారు అనేసి, ఇది అయితే కేవలం ఒక మోసం మాత్రం కాదు, అది మీ యొక్క జీవితపు పునాదులు అనే కదిలించే ఒక కుట్ర. మీరు ఎవరినైతే ఆ యొక్క ఆస్తిగా మీ యొక్క గౌరవంగా భావించారో వారే మరొకరితో చేతులు అనేవి కలిపి మీ యొక్క పతనానికి సిద్ధమయ్యారు. ఆ యొక్క వార్త వినగానే మీ కాళ్ళ కింద భూమి అనేది కదులుతుంది. గాలి పీల్చుకోవడం కూడాను చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు దేన్ని అయితే ఇన్నాళ్ళు నాది అనేసి గర్వంగా చెప్పుకున్నారో అదే ఒక క్షణంలో మీ యొక్క చేతుల నుండి జారిపోతుంది. ఆ యొక్క వార్త అంత షాకింగ్గా ఉంటుందన్నమాట. అంటే అది అంతా కూడాను బయట వారి గురించి అనేది రాలేదు, అది అంతా కూడా మీ ఇంట్లో నుండి మీతో కలిసి తింటున్నటువంటి వ్యక్తి నుండి వచ్చింది. ఆ యొక్క నమ్మక ద్రోహం మీ యొక్క గుండెను జల్లుమనిపిస్తుందండి. మీరు మనుషులను నమ్మడం మానేస్తున్నంతగా ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంది అనమాట. ఇది అంతా కూడా ఒక యుద్ధం కాదు మిత్రమా, ఇది మీ యొక్క వెన్నుపోటుతో సమానం
సమానమైనటువంటిది కూడా కాదు, ఇంతకంటే కూడా ఎక్కువైందిగా కూడాను చెప్పుకోవచ్చు అన్నమాట. దీనికి కారణంగా ఉన్నాయన్నీ కూడాను ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. మీకు గ్రహస్థితులు అన్నీ కూడాను ఈ విధంగా మీకైతే వర్తిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇటువంటి పరిస్థితులకు మూల కారణం అది అంతా కూడాను అతి విశ్వాసం. మీరు అయితే ఆ యొక్క అవతల వ్యక్తిని అంతగా నమ్మడం, ఆ యొక్క వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవడం వారిని మీకు వ్యతిరేకంగా మార్చేస్తుందన్నమాట. వారు ఆ యొక్క బలహీనతలను తీసేసుకుంటూ ఉంటున్నారు. అది అంతా కూడాను బలహీనతలే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారాయి. ఇది అంతా కూడా వారి యొక్క స్వార్థం. మీలో ఉన్నటువంటి మంచితనం, మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అంతా కూడాను ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజున మీకు వస్తున్నటువంటి గ్రహస్థితి వల్లే ఫలితం అనేది ఇంకొంచెం కీలకంగా కాబోతుంది. ఈ రోజున బుధవారం కావడంతో చంద్రుడు ఈ యొక్క రాశి వారికి అష్టమ స్థానంలో ఉండి రాహుతో కలిసి సంచరిస్తున్నాడు. ఇది అంతా కూడా విషాద యోగాన్ని సూచిస్తుంది. అంటే ఈ రోజున మనసుపై తీవ్రతంగా ప్రభావం అనేది చేస్తున్నాడు ఆ యొక్క చంద్ర భగవానుడు. రాహు ప్రభావం వల్ల అబద్ధాలు, మోసాలు అనేవి ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువగా అంతా కూడాను ఇదివవుతాయి అన్నమాట. గ్రహాలు అంతా కూడాను మీకు ఈ రోజున ఇక కఠినమైనటువంటి పరీక్షణ అనేది పడుతూ ఉంటాయి. ముందుకు సాగేటువంటి అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. అయితే దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి మిత్రమా. ఇక్కడ నష్టం అనేది కేవలం డబ్బు పరంగా ఉండడం కాదు, ఆయా వార్త అనేది మీరు ఆ యొక్క నిశ్చలతను అంతా కూడాను కోల్పోయే విధంగా చేస్తుందన్నమాట. అయితే ఈ రాత్రి తరువాత మీరు ఆ యొక్క మనుషులను చూస్తే విధానం అంతా కూడా మారిపోతుంది. ఆ యొక్క కష్టం నుండి బయటపడడానికి మీరు ఎంతో మానసికంగా సంఘర్షణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఎదుర్పోతాయి. అయితే మీరు కోల్పోయినటువంటి ఆ యొక్క నమ్మకం మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా దాదాపుగా అసాధ్యమని కూడా చెప్పుకోవాలి. అయితే కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఆ యొక్క బాధ విన్న వెంటనే కూడా మీరు పొరపాటున కూడాను అసలు ఏ యొక్క నిర్ణయాన్ని అనేది తీసుకోవద్దు. అలాగే ఎవరు తగాదలు కానీ గొడవలు కానీ అసలు రానివ్వద్దు. అయితే రాత్రి 7:45 తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్కి కూడాను ఆదేశంగా సమాధానం అనేది అస్సలు ఇవ్వద్దు. ఈ రాత్రి ప్రశాంతంగా ఉండడానికి బలంగా ప్రయత్నించండి. శివుని యొక్క ధ్యానాన్ని స్మరించుకుంటూ ఉండండి. కఠినమైనటువంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే కనీసం 2 రోజులైనా వాయిదా వేయండి. మీ యొక్క కోపాన్ని ఈ యొక్క రాత్రి బయటకు ఏమాత్రము కూడా రానివ్వద్దు. ఏది ఉన్నా సరే మనసులోనే అణిచివేసుకోవడం అయితే చాలా మంచిది. అయితే గుండె అంతా కూడాను జల్లు మనడం అనేది ముగింపు కాదు. ఇది అంతా కూడాను మీ యొక్క కళ్ళను తెరిపించేటువంటి ఒక మేలుకొల్పు. ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని ఒక కూల్చడానికి రాలేదు, మీ చుట్టూ ఉన్నటువంటి విషాదాన్ని దూరం చేయడానికి అయితే వచ్చింది. నమ్మక ద్రోహులను గుర్తించడానికి ఈ యొక్క క్షణమే మీ యొక్క జీవితానికి ఒక ప్రత్యేకమైన పరమార్థము అనేది వస్తుంది. కన్నీళ్లు వస్తాయి, భయం వేస్తుంది, కానీ గుర్తుంచుకోండి ఆ యొక్క చీకటి రాత్రి తర్వాత ఉదయం రాక అనేది తప్పదు కదా. మీ యొక్క ధైర్యమే మీ యొక్క ఆయుధము. ఆ యొక్క కష్టాన్ని మీరు గెలుస్తారు. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క సమయానికి మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది మిత్రమా. మరి మీ యొక్క జీవితంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అని ఆశిస్తున్నాము.